దేవుడు చేసిన పనులేంటివి? దేవుడు ఒక పంట వేసినాడు. ఆ పంట మనుషులు. దేవుంది ఒక పంట. మనం కదా మొక్కజొన్న కానీ, బుడ్డలు కానీ, శనగలు కానీ, పత్తి పంట కానీ ఎట్లేస్తాం, మిరప కానీ ఎట్లేస్తాం మనం. అట్లనే దేవుడు కూడా ఈ భూమిపైన పంట వేసినాడు. అది మనుషులు పంట. ఈ పంట బాగుండాలని ఎంతగానో ఆశపడుతున్నాడు దేవుడు. ఈ పంట సంతోషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మంచి పనులు చేయాలి, మంచి క్రియలు నడవడిక ఉండాలని, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, ఇతరుల క్షేమం కోరాలని, ఇతరులకు సహాయం చేయాలని దేవుడు ఎన్నో విధాలుగా ఆయన మనకు జన్మనిచ్చినాడు. ఎన్నో విధాలుగా ఆయన ప్రయాసపడుతున్నాడు. మనిషి ఈ లోకంలో మంచిగా జీవించాలి, ఇతరులను ప్రేమించాలి. ఏ మనిషి అయినా, ఏ జాతి అయినా, ఏ కులమైనా మనుషులు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. డబ్బు కోసం గొడవపడడం కానీ, ప్రెస్టేజ్ కోసం కానీ గొడవపడడం కానీ, ఒకరిని ద్వేషించకుండా ఉండాలని, ఎంతగానో ఇష్టపడాలని ఇతరులను దేవుడు ఎన్నో విధాలుగా మనిషిని ఆయన కాపాడాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. అదేవిధంగా దుష్టశక్తులు కూడా మనిషిని నాశనం చేయాలి, మనిషిని కష్టపెట్టాలి, మనిషిని నలసాలి, మనిషిని శ్రమ పెట్టాలని దుష్టశక్తులు, దురాత్మల ద్వారా మనిషి ఎంతగానో ఆగమవుతున్నాడు. అది మనిషి తెలుసుకోవాలి. ఒక మనిషికి ఆగం చేసినప్పుడు, నువ్వు ఒక మనిషికి కీడు చేసినప్పుడు నీకేమొస్తుంది? పాపం వస్తుంది. ఒక మనిషిని నువ్వు ద్వేషించినప్పుడు నీ మీదికి కూడా ద్వేషము వస్తుంది. ఒకరిని నువ్వు హింసించినావు అనుకో, ఒకరిని నువ్వు అన్నావు అనుకో, నీ నోరు అనేది విషంతో నిండి ఉంటుంది. అందుకనే నువ్వేం చేయాలా? మంచిగుండు, ఇతరుల పట్ల మంచిగుండు, చేతనైతే సహాయం చేయి, చేతనైతే ప్రేమించు, చేత కాకుంటే మూసుకొని ఉండు. ఇతరులను ద్వేషించడం, ఇతరులను హింసించడం, ఇతరుల పట్ల పెత్తనం చెలాయించడం, ఇతరులను అవమానించడం, అవన్నీ దుష్ట లక్షణాలు. అవి దేవుని లక్షణాలు ఏంటివి? ఇతరులను ప్రేమించడం కదా, దేవునితో మనము ఉండడం. అది ఇతరుల క్షేమం కోరడం. దేవునితో నువ్వు ఉన్నావని లెక్క. దేవుడు మీకు తోడుంటాడు మంచివారికి. ఎవరు మంచోళ్ళమైతే వాళ్ళకి దేవుడు తోడుంటాడు. ఆకాశంలో పైన దేవుడుండి చూస్తున్నాడు ప్రతి ఒక్క మనిషిని కూడా. మళ్ళీ మీరు కూడా తెలుసుకోండి, ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో మనిషికి కనపడకుండా, మనిషికి జీవంనిచ్చేటివి. గాలి కానీ,
ఈ విధముగా ఎన్నో శక్తులు కూడా ఉన్నాయి. దేవుడు ఉన్నాడు. మనిషి కొంచెం తెలుసుకోండి. డబ్బు డబ్బు డబ్బు, పాపం పాపం అని ఎప్పుడు ఇష్టపడద్దండి. అది ఎంతట్లో కావాలనో అంతట్లోనే ఉండండి. అతిమించి దురాశకు పోరాదు. దురాశకు పోయినావు అనుకో, నీ ప్రాణానికే ప్రమాదం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. తెలుసుకొని మంచిగా ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు ఇష్టపడులాగున మీ జీవితం ఉండులాగున మీరు చూసుకోండి. మీ జీవితాన్ని, మీ నడవడికను, మీ క్రియలను, మీ ప్రవర్తనను, మీ చూపులను, మీ మాటను, మీరు ఉండే విధానంను జాగ్రత్తగా చూసుకోండి. దైవ మార్గంలో నడవండి, జీవించండి. దైవ మార్గంలో నడవండి. భూమిని ఆకాశములను చేసిన సర్వశక్తి గల దేవునితో మీరు జీవించండి. అన్ని విధాలుగా మీరు తెలుసుకోవాలి. ఈ లోకం ఎంతో మంచిగా ఉంది. ఈ లోకంలో నువ్వు చెడు క్రియలు చేయవద్దు. దుష్ట శక్తులతో నువ్వు సహవాసం చేయవద్దు. దుష్ట పనులు నువ్వు చేయవద్దు. మంచి పనులు చెయ్యి. దేవుడు అదే నిన్ను కోరుకుంటున్నాడు. అన్ని విధాలుగా నువ్వు మంచి పనులు చెయ్యి. అప్పుడు నువ్వు మనిషి అంటారు. నిన్ను మనిషి అనాలి అంటే నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవై ఉండాలంటే దేవుని మార్గంలో నడువు, దైవ మార్గంలో నడువు. చాలామంది కూడా జీవించడానికి ఒకరి హాని చేస్తున్నారు. చాలామంది డబ్బు కోసం హాని చేస్తున్నారు. ఎంతో పెద్ద పెద్ద డబ్బున్న సావుకారులు కూడా, డబ్బున్న వాళ్ళు కూడా ఎవరిని హాని చేయడం, వాళ్ళు బతకడం. ఎవరికి హాని చేసినంత మాత్రాన నీకు క్షేమం అనుకున్నావా? కాదు, అది కీడే. నీకు ఏమవుతుంది? శాపం వస్తుంది. శాపము వస్తుంది. ఏమైనా ఉంటే అప్పటికప్పుడే మాట్లాడాలా, వదిలేయాలా. అంతేగాని పగలు పెంచుకోకూడదు, పగ పెట్టుకోకూడదు. నాగంపాంలాగా పగ పెట్టుకోకూడదు. అది నీకు, నీ పిల్లలకు మంచిది. పగ పెట్టుకున్నావంటే నీకు మంచిది కాదు, నీ పిల్లలకు కూడా మంచిది కాదు. అందుకే జాగ్రత్తగా తెలుసుకోండి. దేవుడు చెప్పినది మంచి మార్గంలో నువ్వు ఉండు. అప్పుడు దేవుడు అన్ని విధాలుగా ఆయన నీకు తోడుంటాడు, నాకు తోడుంటాడు. దేవుని మార్గంలో మనం ఉంటే, దేవుని మార్గంలో లేమంటే నువ్వు చెడు జీవితంలోనే నీ పిల్లలు కూడా వెళ్ళిపోతారు. డబ్బును కూడా ఎక్కువ ప్రేమించరాదు. సాటి మనిషి కన్నా ఈ లోకంలో డబ్బు ఏం గొప్ప కాదు, పొలాలేం గొప్ప కాదు. ఫస్ట్ మనిషిని ప్రేమించు. అంగసిరికి పొలంను ప్రేమించు, డబ్బును చూడు. దేవుడు అదే కదా చెప్పినది. ఆస్తిని ఎంతట్లా ఉంచాలనో అంతట్లనే ఉంచు. మనిషిని మాత్రం ఎక్కువగా ప్రేమించు. మనిషితో నీవు సహవాసం చెయ్యి. అందుకే మీరేం చేయాలా? సాటి మనిషికి సహాయం చేయాలా, ప్రేమించాలా. సాటి మనిషిని మంచిగా ఉండండి. ఎక్కువ శాతము
ఈ లోకంతో మీరు సమయం గడుపుతున్నారు. ఎక్కువ శాతము దుష్ట పనులలో, దుష్ట క్రియలలో సమయాన్ని కూడా ఎక్కువ గడుపుతున్నారు. అట్లా గడపకూడదు. దేవునితో ఎక్కువగా గడపాలి. మంచి మాటలు మాట్లాడాలి. మంచి క్రియలు చేయాలి. బిల్డింగులు కట్టుకుని ఏం లాభం? మనిషి లోపల విషం పెట్టుకొని బిల్డింగులు కట్టుకుంటే ఏం లాభం? నాలుక కింద విషం ఉంటుంది. ఒకరిని ముంచి నువ్వు సంపాదించి ఒకరికి హాని చేసి నువ్వు తెచ్చుకుంటే ఏం లాభం? మంచి మంచి కార్లు, మంచి మంచి విమానాలు, హెలికాప్టర్లు ఎన్ని ఉన్నా, విమానాలున్నా వ్యర్థం. సాటి మనిషిని మీరు ప్రేమించాలి. సంపాదించు, నీతిగా నిజాయితీగా సంపాదించు. ఓరికి హాని చేయడం, ఓరికి అన్యాయం చేయడం ద్వారా, ఓరి మీద చాడీలు చెప్పడం ద్వారా, ఓరికి హాని కలిగించడం, ఇవన్నీ దుష్టశక్తుల ప్రభావాలే. కాబట్టి దేవుడు ఏం చెప్పినాడు? మీరంతా నా పిల్లలే. వాడు బీదవాడైనా మామూలుడైనా, వానికాడ ఏ డబ్బు లేకున్నా, మామూలుగా డబ్బు ఉన్నా, వానికాడ ఇంకా ఎక్కువ డబ్బు ఉన్నా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత బీదవాడైనా అందరూ నా పిల్లలు అన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు? నా పిల్లలు అన్నాడు. నా పిల్లలకి నువ్వు హాని చేస్తే నేను నిన్ను ఊరికే ఇడిచిపెడతానా? నీకు కూడా తగిన బుద్ధి నేను చెప్తా అని అంటున్నాడు సర్వశక్తి గల దేవుడు. అందుకే జాగ్రత్తగా నేర్చుకోండి. అందుకే మీరు ఏం చేయాలా? దేవుని మార్గంలో ఉండాల. భగవంతుడు ఏం చెప్పినాడు? ఈ లోకంలో జీవించేవాడు మనిషి అన్నాడు. మంచిగా జీవించేవాడు మనిషి. దుష్ట శక్తులతో జీవించేవారు మనుషులు కారు. వాళ్ళలోన దయ్యాలే నివసిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏమవుతారు? సర్ప సంతానం అవుతారు. అందుకని ఈ లోకంలో నువ్వు మెరుసు మనిషి ఎట్లా ఉండాలా? ఒక వజ్రంలాగా మెరసాల. వజ్రం ఎట్లా మెరుస్తుంది? అది కదా, మనిషి అంతకన్నా విలువైన వాడు కదా. వజ్రం కన్నా మనిషి అంటే ఎంత శ్రేష్టమైన వాడు తెలుసుకోండి. మనిషి చాలా చాలా విలువైన వాడు. వాడు ఎవడన్నా కానీ మనిషి చాలా చాలా శ్రేష్టమైన మనిషి. అలాంటి మనిషికి నువ్వు ఎట్లా హాని చేస్తావు తెలుసుకో ఒకసారి. మనిషి అంటే ఎవడానికినావు? దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మనుషులు. కాబట్టి మనిషితోని నువ్వు చాలా జాగ్రత్త ఉండు. నీకు నచ్చట్లేదా? వాళ్ళతో మాట్లాడొద్దు. వాళ్ళకు దూరంగా ఉండు. వాళ్ళకు హాని మాత్రము చేయవద్దు. వాళ్ళు కూడా నీకు హాని చేయవద్దు. వాళ్ళు కూడా చేయకూడదు. నీకు వాళ్ళు హాని చేయొద్దు, వాళ్ళకు నువ్వు హాని చేయొద్దు. ఈ భూమి దేవుంది, ఆకాశము దేవుంది. ఈ భూమి ఎవరిది? దేవుంది. ఈ గాలి ఎవరిది? దేవుంది. ఎవడన్నా ఉన్నాడా ఈ భూమి మీద మనిషి? ఈ భూమిని తయారు చేసినోడు ఎవరు లేడు కదా. అందుకని ఈ సృష్టి సర్వశక్తి గల దేవుంది. కాబట్టి ఈ సృష్టిలో నువ్వు బతకడానికి 2 నాళ్ళు వచ్చినావు. మూసుకొని బతికి నీది ఏదో ఆయుష్ ఉన్నంత కాలం బతుకు, వెళ్ళిపో.
కానీ దేవుని దృష్టిలో నువ్వు దుష్ట శక్తి మనిషిగా మారి పోవద్దు. మనిషిగా మారి వెళ్ళిపో. ఏమి అర్థమవుతుందే? వాడు ఎంతనన్నా డబ్బున్నని, ఎంతనన్నా ఏం లేకపోని, ఎవరికైనా సరే ఆ దేవుడు ఏం చెప్పినాడు? జాగ్రత్తగా ఉండు, మంచి పనులు చెయ్యి. దుష్ట పనులు చేసినావనుకో నీకు కానీ నీ పిల్లలకు కానీ అది శాపం వస్తుంది అన్నాడు కదా. అందుకని ఈ భూమి, ఆకాశములు, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, నీళ్ళు, ఈ భూమిలో దొరికే ప్రతి ఖనిజం కూడా, ఈ భూమిలో దొరికే ప్రతి వస్తువు కూడా సర్వశక్తి గల దేవుందే. నువ్వెవడు ఆయన పిల్లలకు హాని చేయనికే? నువ్వెవడు? దుష్టశక్తులతో సహవాసం చేసి నువ్వు దుష్టశక్తిగా మారుతావా? దుష్టశక్తులతో వద్దు, దేవునితో ఉండు సహవాసం. ప్రతి మనిషి తెలుసుకోండి, అది మంచిది. నువ్వు ఈ లోకంలో జన్మ ఎత్తినందుకు ఈ లోకంలో నువ్వు జీవించే విధానం కూడా మంచిగా మారుతుంది, మంచిగా ఉంటుంది, శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఈ లోకంలో జీవితం దేవునితో ఉంటే నీ జీవితం అనేది శ్రేష్టమైనదిగా ఉంటుంది. అందుకని నువ్వు తెలుసుకొని మంచిగా ఈ లోకంలో జీవించు, బ్రతుకు. అద్భుతమైన బ్రతుకు. అద్భుతమైన బ్రతుకు అంటే ఏంది? దేవునితో ఉండడమే అద్భుతమైన బ్రతుకు. నా కాడ డబ్బులు ఉన్నాయి, నాకు 100 ఎకరాల చేన్లు ఉన్నాయి అంటే అవన్నీ కాదు కథ. అది అద్భుతమైన బ్రతుకు అన్నారు. అది అద్భుతమైన బ్రతుకు అన్నారు. దేవునితో నువ్వు ఎప్పుడు బతుకుతున్నావో, పరిశుద్ధంగా ఎప్పుడు బతుకుతున్నావో అప్పుడే మంచి బతుకు అంటారు దాన్ని. నా కాడ డబ్బులు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి అని అన్న, ఎన్ని ఉన్నా ఎన్ని లేకున్నా వ్యర్థమే దేవునితో నువ్వు జీవించకుంటే. నువ్వు దేవునితో బతుకుతున్నావు అనుకో, అది బతుకు అంటే. దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవిస్తూ ఈ లోకంలో బతుకు. సావైనా బతుకైనా దేవునితోనే అని నిర్ణయం తీసుకొని బతుకు. ఎందుకురా నాయన? దుష్టశక్తులతోనే చాలామంది బతుకుతున్నారు ఇప్పుడు. అన్ని దుష్టశక్తులతోనే చాలామంది ఈ లోకంలో బ్రతికే వాళ్ళు ఎక్కువ శాతం దుష్ట గుణంతోనే, దురాత్మలను లోనబెట్టుకొని బతుకుతున్నారు. దుష్టశక్తులను, దుష్ట తలంపులు. ఏం బతుకు? ఎవడు నేర్పాను మీకు బుద్ధి? ఎవడు చెప్పినారా మీకు నాయనా? దుష్టశక్తులతోనే బతుకుతున్నారు చాలామంది. ఎవడు చూసినా నరహంతకుడై తిరుగుతున్నాడంట. ఏడాడ దొరికితే తిందాం, మింగుదాం. ఏం కష్టపడి శ్రమపడి నీతిగా నిజాయితీగా జీవించు. అంతకన్నా దీవెన అనేది ఇంకా ఏది లేదు. దేవుడు చూసుకుంటాడు. ఇంకా అప్పుడు దేవుడే తోడుంటాడు. పరిశుద్ధంగా బ్రతుకు. ఏం రానాయన? బతికినాక ఈ లోకంలో మనిషిగా బతకాల, పరిశుద్ధంగా బ్రతకాల. మాట మాట్లాడితే శ్రేష్టమైనదై ఉండాల. మాట మాట్లాడితే అది విలువగలదై ఉండాల. దేవుడు సర్వశక్తి గల దేవుడు మెచ్చుకోవాల. దురాత్మలు మెచ్చుకుంటున్నాయి చాలామంది మాట్లాడుతుంటే. దురాత్మలు ఇష్టపడాను నీ మాటకి, దేవుడు బాధపడాను. దేవుడు బాధపడుతున్నాడు, నువ్వు బాధపడి ఆగమైపోతున్నావు. ఈ లోకంలో అదే దేవుడు చెప్పేది. అందుకే అందరూ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. అందుకే మీరు దేవునితో సహవాసం చేయండి. ఈ లోకంలో చాలామంది కూడా దుష్ట గుణంతోనే జీవిస్తున్నారు, దుష్ట ఆత్మలతోనే బతుకుతున్నారు. అందుకే
మంచిగా బ్రతకండి, దేవునిలో లీనమై బతకండి, లీలం కాండి. డబ్బు మీద లీలమైనారు, దుష్ట ఆత్మలతో లీలమైనారు. ఇప్పుడు జనాలు దుష్ట ఆత్మలతోని లీలమైనారు, దుష్ట శక్తులతోని లీలమై బతుకుతున్నారు. ఇప్పుడు చాలామంది అంతే, చాలామంది ఈ భూమి మీద ఎక్కువ శాతం ఇదే. దేవుడు అందుకే కనబెడుతున్నాడు, ఎవడైనా నా మాట విని నా చిత్తానుసారంగా నాకు ఇష్టకరంగా జీవిస్తాడా అనని ఆ సర్వశక్తి గల దేవుడు చూస్తున్నాడు. అందుకే తెలుసుకున్నామని ఈ చిన్న వీడియో ద్వారా ప్రతి ఒక్కొక్కరు కూడా దేవునితో నడువుమని, దేవునితో బతుకుమని, పరిశుద్ధంగా జీవించుమని మీకు తెలియజేస్తున్నాను.